మహిమ కలుగును గాక. ఈ యొక్క శుక్రవార దినంలో దేవుని బడికి వందనాలు. మీరందరూ బాగున్నారని నేను నమ్ముచున్నాను. ఈరోజు అంశం ఏంటంటే మత్తయి సువార్త 5వ అధ్యాయము 5వ వచనంలో సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందురని దేవుడు స్పష్టంగా మాటలు చెప్తా ఉన్నాడు. భూలోకాన్ని స్వతంత్రించుకోవాలంటే మామూలు విషయం కాదు, ఆషామాష జీవితంతో కూడింది కాదు. కానీ సాత్వికము కలిగిన వారి జీవితము కావాలి అని దేవుడు సెలవిస్తున్నాడు. నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, కనుక సాత్వికం అనేది మనిషికి చాలా అవసరము. యేసుక్రీస్తు ప్రభుల వారు సాత్వికుడు. నేను సాత్వికుడను, దీన మనసు గలవాడను, మీ కాడి నా మీద ఎత్తుకొని నడువుడి అని దేని ఒక వాక్యం సెలవుస్తుంది. కనుక నా ప్రియ కుమారుడా, నా ప్రియ కుమార్తె, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరి దేవుడు చెప్తున్న మాట ఏంటంటే సాత్వికము కావాలి. కనుక వారు అనే మాటకు ఈ లోకం నుంచి ప్రత్యేకించబడిన వారు, ఈ లోకం నుంచి ప్రత్యేకంగా ఉన్నవారు, ఈ లోకంలోంచి వెడలిపోయి దేవునిలో ఉన్నవారిని వారు అంటారు. అంటే ప్రభు కోసం జీవిస్తున్నవారు, ప్రభు కోసం బ్రతుకుతున్నవారు, ప్రభు కోసము అనుసరించి నడుస్తున్నవారు, ప్రభు యొక్క జ్ఞానంతో నిండుకున్నవారు, ప్రభు యొక్క విధి విధానాలతో ఆలోచనలతో కలిగి ఉన్న వారిని వారు అన్నారు. ప్రభు కోసం ఒక ప్రత్యేకంగా బ్రతికే వారిని వారు అన్నారు. కనుక వారు ఏం చేస్తారంటే ఈ భూమిని తలకిందులుగా చేస్తారని అపోస్తల కార్యంలో మనకు స్పష్టంగా తెలియజేస్తుంది. వారు అనగా దేవుని కొరకు ఏర్పరచబడిన ఆ యొక్క సమూహమే అవ్వచ్చు, ఆ యొక్క గుంపే అవ్వచ్చు, ఆ యొక్క ప్రాంతమే అవ్వచ్చు, ఆ యొక్క ప్రదేశమే అవ్వచ్చు, ఆ యొక్క గ్రామమే అవ్వచ్చు, ఆ యొక్క కుటుంబమే అవ్వచ్చు, ఆ యొక్క రాజ్యమే అవ్వచ్చు. దేవుని బిడ్డలారా, ఆ రోజు మరి అపోస్తలులు భూమిని తలక్రిందులుగా చేశారని దేని ఒక వాక్యం సెలవుస్తుంది. వారు అనగా ఆయనను ధరించుకొని ఆయనను మరి హృదయంలో పదిలపరుచుకున్నవారు. కనుక ఈ లోకంలో మనసు కాకుండా దేవుని మనసు పెట్టిన వారు కనుక వారు అని అన్నారు. వారు ఏం చేస్తారంటే భూలోకమును స్వతంత్రించుకుందరు. ఎందుకు భూలోకమును స్వతంత్రించుకోవాలి అంటే ఈ భూలోకంలో ఈ లోకాస్తులు ఉన్నారు, భూ సంబంధమైన వారు ఉన్నారు. కనుక భూ సంబంధమైన వారుగా ఉండిపోకుండా పరలోక సంబంధమైన వారుగా ఉండాలని మరి కొంతమందిని దేవుడు ప్రత్యేకంగా వారిని ఎన్నుకున్నారు. వారే ప్రభు కోసము బ్రతికేవారు, జీవిస్తున్నవారు, ప్రభు కోసం నడుస్తున్నవారు. వారు అనగా వారు ఏం చేస్తున్నారు అంటే మరి ఈ భూలోకమును ఏం చేస్తున్నారంటే ప్రభు వైపు తిప్పి భూలోకంలో ఉన్న ప్రజలు ప్రభు కోసం ఆరాటపడి ఆయత్తపడి ప్రభు కోసము నడిపించేవారు వారు. కనుక అలాంటి వారిని వారు అంటే ఆయనకు సంబంధించిన వారు, ఆయన రక్తం చేత కడగబడిన వారు, ఆయన నీతి నిజాయితీలో నడిచిన వారిని వారు అన్నారు. వారు భూలోకమును స్వతంత్రించుకుందురు. కనుక ఆ యొక్క స్వతంత్రం అనేది దేవుడు మనకిచ్చాడు. కనుక ఈ యొక్క భూలోకమును స్వతంత్రించుకొని పరలోక సంబంధులుగా మార్చడానికి, పరలోకమైన జ్ఞానంతో, పరలోకమైన ఆలోచన విధి విధానాలతో ఏర్పాటు చేయడానికి దేవుడు మనల్ని ఎన్నుకున్నాడు. దేవుడు ఈ మాటలు దీవించునుగాక. ఆమెన్. మరి గలతీ పత్రిక 5వ అధ్యాయం 22వ వచనంలో కూడా చూస్తే అక్కడ కూడా సాత్వికులు అని దేవుని ఒక వాక్యం సెలవిస్తుంది. కనుక సాత్వికత్వం అనేది మనిషికి చాలా ఇంపార్టెంట్. మరి మోషే విషయానికి వచ్చినప్పుడు మరి మోషే సాత్వికుడని మరి దేవుడే మోషే గురించి ఒక మంచి స్టేట్మెంట్ ఇచ్చాడు.
కనుక దేవుడు మన గురించి ఒక మంచి స్టేట్మెంటు ఇచ్చేవారుగా మనం మెదులుకోవాలి. కనుక నా ప్రియ కుమారుడు, ప్రియ కుమార్తె, మనం ప్రభులో ఉన్నాం కనుక, ప్రభువారమై ఉన్నాం కనుక ప్రభు యొక్క అడుగు జాడల్లో నడుద్దాము. దేవుడు మాటలు దీవించును గాక. ఆమేన్.